హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్బుల్తో తయారు చేసిన దేవతల విగ్రహాలు, ఇంకా కొన్ని ట్రెడిషన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను నేను. నెక్స్ట్ కుంభకన్య, ఒక ట్రెడిషన్కి సంబంధించిన అమ్మాయిల కుండ పట్టుకొని నుంచుని ఉంది ఇక్కడ. ఆ తర్వాత అనంత శయనం చూశానండి నేను. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను నేను అనంత పద్మనాభ స్వామి వారిని. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్నాను. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో. ఇక్కడ శివుడు పార్వతి, మహాశివుడు, ఆ తర్వాత పార్వతీదేవి అమ్మవారు. ఇది కూడా చాలా బాగుంది చూడటానికి. నెక్స్ట్ వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు, ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు. సరస్వతీదేవి అమ్మవారు అంటే మనం మామూలుగా అయితే కూర్చుని ఇలా వీణ వాయిస్తున్నట్టుగా చూస్తాం మనం, బట్ ఇక్కడ నుంచుని వీణ వాయిస్తున్నట్టు కొత్తగా కనిపించారు సరస్వతీదేవి అమ్మవారు. ఇక్కడ మహాశివుడు. ఇందాక శివుడు పార్వతిని చూసాం, ఇక్కడ ఓన్లీ శివుడు విగ్రహాన్ని పెట్టారు. అసలు ఇది దానికంటే ప్రతిదీ చాలా బాగుంది, ఒకదాని మించి ఒకటి. ఆ కళాకారులు మెచ్చుకోవాలి నిజంగా వారి నైపుణ్యానికి. ఇక లాఫింగ్ బుద్ధ అండి, అసలు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లాఫింగ్ బుద్ధ అని చూడగానే నవ్వొచ్చేస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మన ఇంట్లో ఒక కార్నర్లో ఉంచితే దీన్ని. ఆ తర్వాత వేణుగోపాలుడు. ఈ విగ్రహానికి ఒక విశేషం ఏంటంటే అక్కడక్కడ కలర్ స్టోన్స్ కూడా పెట్టారు. ఇందాక అన్నిటికీ నార్మల్గా ఉంది, బట్ దీనికి మాత్రం కలర్ స్టోన్స్ అడిషనల్గా యాడ్ చేశారు. ఆ తర్వాత లాస్ట్కి శాకుంతల దుష్యంతుడు. ఇది మనం మూవీ కూడా చూసాం కదా, బట్ విగ్రహంగా ఇక్కడే చూడటం నేను ఫస్ట్ టైం.